నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు 2025 మే నెల 7వ తేదీ బుధవారం నాటి రాశి ఫలితాలు. చంద్రుడు ఈరోజు సింహరాశిలో పూర్వ ఫల్గుని నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. అయితే ద్వాదశ రాశులకి ఈ వీడియోలో ఫలితాలు ఎలా ఉంటాయి ఈ రోజుకి అనేది చర్చించటం. ఇక మేషరాశికి 5వ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఇక వినోదం, ఆటలు, కళల్లో అసాధారణ నైపుణ్యం ఉంటుంది. జీవిత భాగస్వామి ద్వారా లాభాలను పొందేది ఉంటుంది. అయితే వీరు రహస్యాలను ఎక్కువగా దాచలేరు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడాలి. ద్రవాధారిత విషయాల్లో హాని కలిగించవచ్చు. ఫలవంతం కాని వాటి కొరకు ఒకవేళ వీరు ప్రయత్నించినట్టయితే అది వీరికి అదృష్టాన్ని అందిస్తుంది. అదనపు ఖర్చులు పెట్టవచ్చు. ఆరోగ్యం సమస్య రావచ్చు. శత్రుజయం ఉంటుంది. అయితే స్నేహితుల కోసం స్నేహితులతో సంతోషంగా ఉంటారు. తల్లి నుండి సమస్యలు ఎదుర్కోవచ్చు అనేది కనిపిస్తుంది. పళ్ళు, పెదాలకి సంబంధించిన సమస్యలు రావచ్చు. చాలా ఖర్చులు అయ్యేది కూడా ఈ రోజు కనిపిస్తుంది. చెడ్డ చర్యలకు, ఆలోచనలకు అసహనంగా ఉండటం నుండి దూరంగా ఉండాలి. ఈరోజు వీరు శివారాధన మేలు చేయను. తదుపరి వృషభ రాశి. అందరి ద్వారా వీరు ప్రేమించబడతారు. తండ్రి గారి మద్దతు తీసుకోండి. తల్లితో మంచి సంబంధాలు బాగుంటాయి. కొన్ని పరిస్థితులు మినహా అనేక విషయాలకి మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు. విలాసాలు, వాహనాలు, మంచి స్నేహితులు, సంపదను పొందటానికి మీరు మరింత ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఈజీగానే పొందుతారు. ఈ విషయాలకి ఇల్లు మార్చే అవకాశాలకి ఆలోచిస్తారు. కుట్రలు, చెడ్డ పనులు చేయరాదని వీరికి సలహా ఇవ్వబడుతోంది. గ్రహస్థితులు విలాసాలకి డబ్బు ఖర్చు చేసేది ఉంటుంది. అయితే గ్యాస్ట్రిక్ సమస్య కూడా రావచ్చు. విదేశాల ద్వారా వీరు డబ్బుని పొందుతారు అనేది కనిపిస్తుంది. ఇక అయితే వీరు వాదనలు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఇక వీరికి గురు పూజలు శ్రేయస్కరంగా ఉంటాయి ఈరోజు. ఇక మిథున రాశి. వీరుండే ప్రాంతాన్ని మార్చుకోవాలని ఆలోచిస్తారు. ఈరోజు ఎక్కువగా ప్రయాణాలు ఉండేది సూచిస్తుంది. అమితంగా శ్రమిస్తారు. సంతోషంగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు. అసాధారణ ధైర్యం కలిగి ఉంటారు. ఈరోజు దాతృత్వ కార్యక్రమాల్లో ఆసక్తి ఎక్కువగా చూపిస్తారు. శత్రుజయం ఉంటుంది. బాధ్యతల పట్ల బాధ్యతగా ఉంటారు. కష్టపడి పనిచేస్తారు. బద్ధకాన్ని వదులుతారు. రోజువారీ కార్యక్రమాలకి పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా వ్యసనమును వదలాలి. ఏదైనా ఉంటే వ్యసనాలు ఉన్నవారు. ఖర్చులు, పిల్లల చదువులు సంబంధించి ఖర్చులు ఉంటాయి. ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఆర్థికంగా కొంచెం ఫుడ్ వల్ల జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలకి అవకాశం. ఇక ఓవరాల్గా వీరికి బాగానే ఉంటుంది. సుబ్రహ్మణ్య ఆరాధన మేలు చేస్తుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇక కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిని అనుసరించి రాశిలోనే చంద్ర సంచారం కాబట్టి సంబంధాలలో వ్యతిరేకత కలగవచ్చు. లైంగిక సంబంధిత వాటి పట్ల ఆసక్తి పెరుగుతుంది కాబట్టి సామాజిక గౌరవంకి ప్రమాదం రావచ్చు. ఎందుకంటే రాశిలోనే కుజుడు సంచారం చేస్తున్నాడు కాబట్టి కంటి సమస్య రావచ్చు. వ్యాపారంలో మార్పులు కలిగేది ఉండొచ్చు. మొండిగా మాట్లాడేది విడనాడాలి. ఎక్కువగా వీరు విద్యార్థులు సమస్యలు ఎదుర్కొనేది ఉండొచ్చు. గ్రాడ్యుయేషన్ లోపల వారు, హైయర్ ఎడ్యుకేషన్ వారికి అయితే బాగుంటుంది. ఆర్థిక స్థితిని చెక్ చేసి పొదుపు చేస్తారు ఈరోజు వీరు. అయితే హెచ్చుతగ్గులకి ఆర్థికంగా అవకాశాలు, ఖర్చులు ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడండి. శత్రువుల వల్ల సమస్యలు రావచ్చు. జీవిత భాగస్వామితో విభేదాలు, సమస్యలు ఉంటాయి. ఆరోగ్యపరంగా కొంత నలతగా ఉండేది ఉండొచ్చు. ఇతరులను ఎక్కువగా ఈరోజు వీరు అవమానించరాదు. అది హాని చేస్తుంది. కుటుంబంతోనూ సోదరులతోనూ చక్కటి సంబంధాలు కలిగి ఉంటారు. స్నేహితుల నుండి దూరంగా ఉంటారు. అయితే కొంత అనవసర వాదనల వల్ల గందరగోళంకి గురి అయ్యేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనవసర వాదనలు అవాయిడ్ చేయండి. అనవసర ప్రయాణాలు కూడా ఈరోజు కలిగేది ఉంటుంది. సుబ్రహ్మణ్య ఆరాధన, శని ఆరాధన మంచిది. ఇక సింహరాశి. ఈరోజు ఈ సింహరాశికి సింహరాశిలోనే సంచారం జరుగుతుంది. ఈరోజు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు. తండ్రి లేదా తండ్రి గారి లాంటి వారిని సూచనలు, సలహాలు అడిగి వారి మద్దతు లభిస్తుంది. కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. కుటుంబ సభ్యులు వారి గురించి జాగ్రత్త తీసుకోవాలి. వారితో సమయాన్ని గడపాలి.
వారి సమస్యలను వినండి. కార్యాలయాల్లో ఎంతో శక్తితో పనిచేస్తారు ఈరోజు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు. తర్వాత వీరు పశ్చాత్తాపపడవలసి ఉంటుంది ఆ నిర్ణయాల మూలంగా. సో దంపతుల మధ్య బాగుంటుంది, మొత్తానికి బాగానే ఉంటుంది ఈరోజు వీరికి. గణపతి ఆరాధన మేలు చేస్తుంది. ఇక కన్యా రాశి. ఈ కన్యా రాశిని అనుసరించి వ్యయస్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఈరోజు అనవసరమైన మానసిక ఆందోళన కలిగి ఉంటారు. కొన్ని జ్ఞాపకాల వల్ల, పాత జ్ఞాపకాల వల్ల పిల్లలు లాగా ఉండలేకపోతున్నాను అని వ్యక్తి ఎక్కువగా బాధకి గురి కావాల్సిన అవసరం ఉంటుంది. అంటే చిన్నపిల్లల మనస్తత్వంగా ఉంటారు ఈరోజు. స్త్రీ పురుషుల సహాయ సహకారాలతో వ్యాపార లాభాలు బాగానే గడిస్తారు. ఇంటి మరమ్మతుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఇంటి నిర్మాణంలో ప్రేమికులకి సమస్యలు రావచ్చు. ఉద్యోగంలో సీనియర్స్తో ఈజీగా వాళ్ళని అంచనా వేయరాదు, వాళ్ళతో సమస్యలు కలిగేది ఉంది. బాస్ వల్ల జాబ్కి ప్రమాదం రావచ్చు. న్యూ కాంట్రాక్ట్స్, ప్రాజెక్ట్స్ని, కొత్త పరిచయాలని పెంచుకునే ప్రయత్నం చేయండి ఈరోజు. దంపతుల మధ్య సమస్యలు, అపార్థాలకి అవకాశం. గణపతి ఆరాధన మేలు చేయను. తులారాశి. ప్రయాణాలలో వస్తువులు జాగ్రత్త అవసరం. శ్రద్ధ పెట్టండి. పోగొట్టుకునే ప్రమాదం ఉంది, అశ్రద్ధ చేయకండి. మీ నిర్ణయాలను ఎదుటివారిపై బలవంతంగా ఆపాదించకూడదు ఈరోజు వీరు. అది వీరికే హాని. వారిపై బలవంతంగా ఆపాదించినట్లయితే అనుకూలమైన పరిస్థితి కోసం ఓర్పుతో ప్రశాంతంగా నిర్వహించాలి. గ్రహచలనం రీత్యా వీరికి కుతూహలం కలిగించే వ్యక్తిని కలిసేది అవకాశం రావచ్చు ఈ తులారాశి వారికి ఈరోజు. ఆఫీసులో ప్రతిదీ వీరికి అనుకూలంగా పరిణమించేలా పరిస్థితి వస్తుంది. సమస్యలను వెంటనే స్పందిస్తారు. సమస్యలకు ప్రత్యేక గుర్తింపును, గౌరవాన్ని కూడా పొందుతారు. ఇక జీవిత భాగస్వామితో మంచి సంబంధం, ఆనందం ఉంటుంది ఈరోజు. ఆరోగ్యంకి జాగ్రత్త అవసరం. కుటుంబంలో వివాదాలు అవాయిడ్ చేయాలి. సంపద నష్టానికి కొంత ఆస్కారం సూచిస్తుంది, జాగ్రత్త పడండి. ఆలయ ప్రదర్శనలు ఉపయోగకరంగా ఉంటాయి వీరికి ఈరోజు. వృశ్చికం. ఆర్థికంగా ఆదాయం బాగానే ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూలంగా ఉంటుంది. అయితే వీరు ఈరోజు ఊహాత్మక భావనలను నియంత్రణ చేయాలి. ఎక్కువగా అభిరుచులను అదుపులో ఉంచుకోవాలి. ఈరోజు కుటుంబ అవసరాలకు త్వరితగతిన చర్యలు తీసుకుని, లేదంటే సమస్యలు కలిగేది ఉంటుంది. ఈరోజు వీరికి మహిళల సహకారం ఉంటుంది. వీరి విజయాలకి, పనుల్లో వీరు వారి సహాయం తీసుకోవచ్చు. వీరు ఈరోజు వీరికి ఆలోచనలను ఇతరులతో పంచుకోరాదు. వీరి ఆలోచనలు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు అలా చేసినట్లయితే. ఆరోగ్యంకి శ్రద్ధ అవసరం. సంతానంకి కూడా శ్రద్ధ అవసరం. ఇది శివారాధన, ఆంజనేయ ఆరాధన మేలు చేయను. ఇక తదుపరి ధనస్సు రాశి. ఆదాయంకి లోటు రాదు ఈరోజు. కుటుంబ సౌఖ్యం, సఖ్యత ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు, సహోద్యోగితో సమస్యలు రావచ్చు. జాబులో కష్టంగా ఉండొచ్చు. పొదుపు చేయాలని ఆలోచన చేస్తారు. మత ప్రదేశ సందర్శనకి కూడా అవకాశం ఉంటుంది ఈరోజు. కుటుంబం కోసం, స్నేహితుల కోసం సమయం కేటాయించలేనంత పని ఒత్తిడి ఉంటుంది ఈరోజు. కారణంగా చేసిన పనిని మరల చేయడం జరిగేది ఉంటుంది ఈ ధనుసు రాశి వారికి. ఈ మనస్సుకి కొంచెం ఇవాళ మానసిక ఒత్తిడి, దీని మూలంగా కొంచెం పరిస్థితులకి వ్యతిరేకంగా ఉంటాయి. మనసు స్తబ్దుగా ఉంటుంది అనేది చెప్పవచ్చు. వీరికి ఈరోజు రెస్ట్ అవసరం అనేది సూచిస్తుంది గ్రహగోచారం. ఇక జీవిత భాగస్వామి కూడా ఈరోజు బిజీగా ఉండేది కనిపిస్తుంది. ఆరోగ్యంకి జాగ్రత్త పడాలి. ఎక్కువగా మానసిక ఒత్తిడి, మానసిక ఆందోళన కలిగితే గురు పూజలు, దత్తాత్రేయ పూజలు మేలు చేస్తుంది. మకర రాశి. ఆరోగ్యం పర్లేదు. ఆదాయ మార్గాల ద్వారా, వివిధ ఆదాయ మార్గాల ద్వారా ఆదాయం బాగానే ఉంటుంది. కుటుంబంలో ఆనందం, సఖ్యత, సంబంధం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు కలిసి రావైతే వృత్తి ఉద్యోగాలకి పదే అడ్డంకులు, సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగులతో కూడా సమస్య ఎదురయ్యేది కనిపిస్తుంది. దంపతుల మధ్య విభేదాలకి, అపార్థాలకి అవకాశాలు ఉంటాయి. మొండి బాకీలు వసూలు అయ్యేది ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్స్ కోసం ఖర్చులు చేసేది ఉంటుంది. విద్యార్థులకి బాగుంటుంది ఈరోజు, పర్లేదు, బాగానే ఉంటుంది. ఇక సుబ్రహ్మణ్య ఆరాధన ప్రమాదాలకి, వాదనలకి శ్రేయస్కరం. ఇక కుంభరాశి. ఈరోజు వీరికి కొన్ని ప్రాంతాలలో మంచి అనుకూలతలుగానే ఉంటుంది. ఆరోగ్యంకి శ్రద్ధగా ఉంటారు. ఆదాయంకి బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలకి అనుకూలం కాదైతే
వృత్తి ఉద్యోగాలకి చాలా అనుకూలంగా ఉంటుంది ఈరోజు. వివాహ వ్యాపార భాగస్తుల మధ్య అనుకూలంగా లేదు. కొంత మంచి సంబంధానికి ప్రయత్నించండి. ఈ వాద్యాలకి దూరంగా ఉండాలి, స్త్రీలకు దూరంగా ఉండాలి. మంచి ఆర్థిక లాభాలు ఉంటాయి. అయితే కుటుంబంలో మంచి సమయాన్ని గడుపుతారు. ఇక వీరికి ఈరోజు గణపతి ఆరాధన మేలు చేస్తుంది. ఇక మీనరాశి, ఆరోగ్య సమస్య తలెత్తవచ్చు, శ్రద్ధ ఉంచాలి. వీరి ఆరోగ్యంపై ఈరోజు ఆదాయం లాభాలు ఉంటాయి. పెట్టుబడుల మీద పెట్టిన డబ్బు నుండి రియల్ ఎస్టేట్ రంగాల నుండి కూడా లాభాలు కనిపిస్తున్నాయి. ఇతర దేశాల నుండి కూడా ఆర్థిక లాభాలకి అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రేమికులకి బాగానే ఉంటుంది. జీవిత భాగస్వామితో బాగానే ఉంటుంది. కెరీర్ నిర్ణయాలు తగినట్లుగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు పాత మిత్రులను కలిసేది ఉంటుంది. వయసులో పెద్దవారైన ఈ రాశివారు అయితే ఆనందంగా ఉంటారు వారితో కలిసి. మొత్తానికి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండేది తప్పించి అంతా బాగానే గడుస్తుంది ఈ మీనరాశి వారికి. ఈరోజు గురు ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన, శివారాధన మేలు చేయును. ఇది క్లుప్తంగా మేషం నుంచి మీనం వరకు. ఈరోజు సింహరాశిలో చంద్ర సంచారం పూర్వ ఫల్గుని నక్షత్రం మీద సంచారంలో శుక్రుని అధిపతి ఈరోజు జరిగిన దానికి నక్షత్ర పరంగాను రాసుల పరంగాను ఆయా గ్రహాల యుతి దృష్టి పరంగాను కూడా శుభాశుభ ఫలితాలు చెప్పడం జరిగింది. ఇవి గోచార ఫలితాలు మాత్రమే. ఇవి జన్మ జాతకం నుండి కూడా ఇదే దశలు అంతర్దశలు ఇలాగే జరుగుతూ ఉంటే గనక ఫలితాలు ఇంకా అద్భుతంగా ఉంటాయి. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.